వి గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 7771077720. ప్రెసిడెంట్ మీరేమో మాకేం తొందర ఉందని మీరు అంటున్నారు. చాలా కార్యక్రమాలు స్తబ్దత. మా ఇష్టం ఉన్నప్పుడు మేము చేసుకుంటాము అన్న. మా పార్టీ మాకు అధ్యక్షుడు ఉన్నాడు, మాకు సిస్టమ్ ఉన్నది, వాళ్ళు చేసేటప్పుడు చేస్తారు. మీకు ఏమైనా అభిప్రాయాలు వస్తే మీ ఛానల్లో చెప్పుకోండి. నేను ఆపిన్నా చేసి చెప్పుకోండి. అరవింద్ గారు ఉన్నారా సార్ ప్రెసిడెంట్ రేస్లో? నేను ఏ రేస్లో లేను. మీరు అసెంబ్లీ ఎన్నికలకు ముందు బీసీ ముఖ్యమంత్రి అని నినాదం తీసుకున్నారు. అధ్యక్షుడి విషయంలో కూడా అట్లా బీసీ అధ్యక్షుడు అయ్యే అవకాశం ఐ హ్యావ్ నో క్లూ సార్, అబ్సల్యూట్లీ నో క్లూ. యూ హ్యావ్ టు ఆస్క్ మిస్టర్ నడ్డా, యూ హ్యావ్ టు ఆస్క్ మిస్టర్ మోడీ. ఓకే, అంటే మా అధ్యక్షుడు మా ఇష్టం వచ్చినప్పుడు నిర్ణయించుకుంటారు. పార్టీ అధ్యక్షుడు మీరు ప్రజల్లో ఉన్నారు, ప్రజలు మిమ్మల్ని గమనిస్తుంటారు. అప్పుడే మనం డెడ్ లైన్ పెడతామేంది? ఓకే, రేవంత్ రెడ్డి పట్ల బీజేపీకి సాఫ్ట్ కార్నర్ ఉంది, ప్రధాని మోడీకి సాఫ్ట్ కార్నర్ అనేది ప్రధాన విమర్శ. ఈ రోజు కూడా కేటీఆర్ ప్రెస్ మీట్ పెట్టి అదే చెప్పారు. ప్రధానమంత్రి వచ్చి హైదరాబాద్కి వచ్చి ఆర్ఆర్ ట్యాక్స్ అంటారు కానీ యాక్షన్ తీసుకోరు. నేను అమృత్ స్కీమ్ కింద నేను సయానా వెళ్ళి మంత్రికి ఫిర్యాదు చేసినా కూడా యాక్షన్ తీసుకోరు. రేవంత్ రెడ్డి కాపాడుతున్నారని నిజమేనా? కాపాడుతున్నారా? ఫస్ట్ కేసీఆర్ చేసిన స్కాముల మీదనే ఇంకా కేసీఆర్ మీద యాక్షన్ కాలే. ఆయన తక్కువ చేసిండా? ఈ రాష్ట్రాన్ని మళ్ళీ లేవకుండా చేసిండు. ఆర్థిక వ్యవస్థని నాశనం చేసింది తెలంగాణ అంటే కల్వకుంట్ల చంద్రశేఖరరావు, ఆయన కుటుంబం. ఈయన వచ్చి వేరేళ్ళ మీద క్వశ్చన్ చేసే అర్హత, నైతిక అర్హత కూడా లేదు ఈ కేసీఆర్ కన్నటోడికి. ఓకే, మీకు రేవంత్ డ్యాములు కూలిపోతాయండి ఈ దేశంలో? ఎన్ని డ్యాములు ఉన్నాయి? ఇక్కడ డ్యాములు క్రాకులు అసలు స్టార్ట్ కాకంటే ముందు క్రాకులు వచ్చేసి ఊడిపోయి ఎప్పుడు కూలిపోతుందో తెలియదు. మూడు కూడా పనికిరావు అని ఏదన్నా కమిటీ ఇచ్చిందా, రిపోర్ట్ ఇచ్చిందా దేశంలో ఎప్పుడన్నా? కానీ దాని మారల్ రైట్ ఉండాలి వీళ్ళకి మనుషులైతే. దాని మీద పీసీ ఘోష్ కమిషన్ మారల్స్ అని ఉండాలి. దాని మీద పీసీ ఘోష్ కమిషన్తో విచారణ జరిపిస్తున్నారు. విద్యుత్ కొనుగోళ్ల మీద జస్టిస్ లోకూర్తో విచారణ జరిపిస్తున్నారు. రావాలి, రానియండి, ఏమేం చేస్తారో చూద్దాం. మనకేం తొందర లేదు కదా. కేసీఆర్ ఉంటాడు ఇక కొంతకాలం ఉంటాడు. ఇంతకు కేటీఆర్ చేసిన వచ్చి ఆయన వేరేళ్ళని ప్రశ్నించే అర్హత కేసీఆర్ ఎక్కడదండి? మీరు సాఫ్ట్ కార్నర్ ఉందా లేదా ఆయన ప్రశ్నకి ఎందుకు రేవంత్ మీద చర్య తీసుకోవట్లేదని అడుగుతున్నారు. మీరు దాని సమాధానం ఏంటి? ఫస్ట్ ఈయన సంగతి తేలలేదంటున్నా. రేవంత్ ఏం స్కామ్ బయటకు వస్తున్నాయి, ఇప్పుడు బయటకు వెళ్తున్నాయి ఒక్కొక్కటి అని వీళ్ళు మాట్లాడుతూ ఉన్నారు. ఫస్ట్ రేవంత్కు సాఫ్ట్ కార్నర్ ఉందా? మాకు అసలు కాంగ్రెస్ పార్టీ అంటే ఎలర్జీ. సాఫ్ట్ కార్నర్ ముచ్చట ఎట్లా వస్తుంది? ఒకటి. రెండోది, కేసీఆర్ అడిగే అర్హత కేసీఆర్కి ఎక్కడుంది, ఆయన కుటుంబానికి ఎక్కడుంది అంటున్నా. కాదు, కాంగ్రెస్ పార్టీ అంటే మీకు ఎలర్జీ అయ్యి ఉండొచ్చు, కానీ కాంగ్రెస్ పార్టీలో ఉన్న కొంతమంది వ్యక్తులు అంటే మీకు ముద్దే కదా. ఎవరికి? మన శశిధరూర్ని కాంగ్రెస్ సూచించలేదు. మీరు వేసిన టీంలో, రాయబార్ల టీంలో మీరు శశిధరూర్ని తీసుకున్నారు. అక్కడ శశిధరూర్ మీకు ముద్దు. ఇక్కడ ఓవైసీని కూడా తీసుకోరు కదా. ఇదే కదా మీరు విదేశాలకు పోయేది కదా డెలిగేషన్. మీరు అడిగారు, అవును, డెలిగేషన్ అన్ని పార్టీలలో తీసుకున్నారు. అన్ని కాంగ్రెస్ని కూడా ఒకటి అడిగారు. కాంగ్రెస్ శశిధరూర్ పేరు ఇవ్వలేదు. మీరు శశిధరూర్ పేరు ఎలా తీసుకున్నారు అని చాలా మంది ప్రశ్న. కాంగ్రెస్ పార్టీని అడిగినంత మాత్రం ఇచ్చింది అయ్యాలని లేదు. అడగడం ఎందుకు? మీ ఇష్టం. ఎలిజిబిలిటీ ఉండే, గవర్నమెంట్ ఉన్నది, ఎలిజిబిలిటీ ఉండే చేస్తారు. అంటే శశిధరూర్ కూడా మిమ్మల్ని మీకు ఏమైనా ఉంటే అడగడం, మళ్ళీ అడగకపోతే ఒట్టెత్తి పోగడం అంటారు, అడిగితే ప్రాబ్లం అంటారు. ఏది మీ ప్రాబ్లం ఏంది? అది అక్కడ శశిధరూర్ విషయంలో కూడా శశిధరూర్ ముద్దు వస్తున్నాడు బీజేపీకి అని మాటలు వినబడుతున్నాయి. ఇక్కడ రేవంత్ రెడ్డి కూడా బీజేపీకి ముద్దు వస్తున్నాడు అని మాటలు వినబడుతున్నాయి. సార్ నాకైతే వినిపిస్తలేవు, నాకు అనిపిస్తలేదు కూడా. మరి బీఆర్ఎస్ మాట్లాడిన మాటలు మీకు వినిపించలేదా? రేవంత్ రెడ్డి ప్రధాని మోదీ మధ్య ఒక అండర్స్టాండింగ్ ఉంది అని బీఆర్ఎస్ అంటున్న మాటలు మీకు వినపట్టలేదా? సిల్లీ. ఫస్ట్ వీళ్ళు 10 సంవత్సరాలు చేసిన అఘాయిత్యాలు, ఈ అవినీతి, ఇవన్నీ కూడా బయటకు వచ్చే టైం వచ్చింది కాబట్టి ఏదో వాగుతారు వచ్చి. ఏం వాగుతున్నాడండి? కాంగ్రెస్ బాంబులు పెట్టి వెలిచేసింది అంటాడు. మొన్న ఏమన్నాడండి? ఇంత పెద్ద ప్రాజెక్ట్ కడితే క్రాకులు రావా అంటాడు. నీ ఇంటికి వచ్చినాయా క్రాకులు? నీ ఇంటికి వచ్చినాయా క్రాకులు? కట్టుకున్నావు కదా, మీ అయ్య కట్టుకున్నాడు, నువ్వు కట్టుకున్నావు, ఇన్ని కట్టుకున్నావు, క్రాకులు వచ్చినాయా? ఈటెల రాజేందర్ కూడా కమిషన్ నోటీసులు పంపించండి ఎలా చూస్తారు? ఈటెల రాజేందర్ కూడా కమిషన్ నోటీసులు పంపించింది. పంపింది రాజేందర్ గారు చూసుకుంటారు, నేనేం చూస్తా? బీజేపీ నేతే కదా.
అవునండి, ఆయన టీఆర్ఎస్లో ఆయన మంత్రి ఉన్నప్పుడు ఆయన ఫైనాన్స్ మినిస్టర్ ఉండేనేమో ఏదో ప్రశ్నించడానికి పిలిచింటారు, సిస్టంలో ఉండే కాబట్టి పిలిచింటారు. ఆయనకు తెలుసు, నాకంటే తెలుస్తుంది. అరవింద్ గారు మన గచ్చిబౌలి భూముల విషయంలో కూడా ఒక ఎంపీ బీజేపీ ఎంపీ ఉన్నారని పదే పదే ఆరోపణలు చేస్తున్నారు కేటీఆర్. ఇప్పుడు ఒకటి చెప్పండి, ఫస్ట్ మళ్ళీ అక్కడికే వస్తా. భ్రష్టు పట్టించిందే ఈయన. ఈయన ఎందుకండి గవర్నమెంట్కి నోటిఫై చేయలేదు టోటల్గా, సారీ యూనివర్సిటీకి 10 ఏళ్ళు ఏం బికిండు? అందులోకి తీసుకుపోయి టీఎన్జిఓస్కి కొంచెం ఇచ్చిండా? ఇక వేరే జాయిన్ దొరకలేదు ఈయనకి. ఎందుకు ఇచ్చిండు కేసీఆర్? దాంట్లోంచి తీసి వేరే పనికి వాడుకోవచ్చు అన్న స్టార్ట్ చేసింది ఎవరు? ఆయనకు అర్హత ఉన్నదా? అయ్యా కొడుకులు చేసిన దరిద్రానికి తెలంగాణ ఎప్పుడు రివైవ్ అవుతుందో పెద్ద క్వశ్చన్ మార్క్. వీళ్ళందరూ బయటకు వచ్చి అడిగే అసలు వాళ్ళకి మారల్ రైట్ ఏంది, వాళ్ళకి ధైర్యం ఏంటి నుంచి వస్తుంది? మరి ఎవరిస్తున్నారు ఆ ధైర్యం, మీరా కాంగ్రెసా? ఏదో బాగుతా ఉన్నారు. ప్రజలు గమనిస్తలేరు అనుకున్నారు ఇది. కాదు ఇంతగా నువ్వు గవర్నమెంట్కి ఇచ్చేసి హెచ్సియూకి ఇచ్చేసి ఉంటే అయిపోయేది, వాళ్ళ పేరు మీద నోటిఫై చేసి ఉంటే అయిపోయేది కదా. ఎందుకు చేయలేదు? పెద్ద సత్యపూసలు లెక్క వచ్చి ఇప్పుడు మాట్లాడితే ఎవడు నమ్ముతాడు మిమ్మల్ని? ఆ ఎంపీ ఎవరు? వాడే చెప్పాలి. నోరు లేదా, పేరు తెలియదా? చెప్పు మనం. అదో పనికిమాల మాటలు మాట్లాడతారు, వాళ్ళు ఏం మాట్లాడినా దాని జవాబు మేము ఇవ్వాలా? చెప్పమనండి. అలా అయ్యా కూడా వచ్చిండు, నా దగ్గర సీడీలు ఉన్నాయి, నా దగ్గర ఆడియో క్లిప్స్ ఉన్నాయి, సీడీలు ఉన్నాయి, అదేంది అది ఎమ్మెల్యేలు కొనుగోలు కేసు అంట. ఇది సర్కసా, కామెడీ షోనా? ఉంటే ముందర పెట్టు, బహిర్గతం చేయి. వేస్ట్ మెటీరియల్ ఈ కల్వకుంట్ల కుటుంబం అనేది, చెత్త, స్క్రాప్. దాకా మీ ఎంపీ క్యాండిడేట్ చాలా బలంగా కొట్లాడిందని మీరు అంటున్నారు. కాకపోతే అసౌద్దీన్కు గతంలో కంటే మెజార్టీ పెరిగింది అనేది అక్కడ తేల్చింది ఫిగర్స్ చూస్తే. మరి ఏ విధంగా ఇంకా గట్టిగా కొట్లాడినట్టు? సరే, మా ఓటు శాతం అంతకంటే ముందు కంటే పెరిగిందా? అంటే మీ ఓటు శాతంతో పాటు ఎంఐఎం ఓటు శాతం కూడా పెంచుకున్నారా? వాళ్ళు పెంచి ఉంది అట్లా, డెమోగ్రాఫిక్స్ అట్లున్నాయి. వాళ్ళ జనాభా పెరుగుతున్నది, డెమోగ్రాఫిక్స్ పెరుగుతున్నాయి. నా దగ్గర కూడా ముస్లిం ఓట్లు 1,15,000 ఓట్లు అయినాయి, పడ్డాయి 2019లో. ఈసారి 2,05,000 పడ్డాయి. అంటే నేను పెంచిందా ఇందాడ? హైడ్రా పనితనం గురించి ఏం చెప్తారు? ఎక్కడుంది మేడం పని? కాంగ్రెస్ ప్రభుత్వం ఫాతిమా కాలేజ్ని ముట్టలేదంటారా? అకాడమిక్ ఇయర్ తర్వాత కూల్ చేస్తామంటూ ఇట్ ఈస్ నాట్ అబౌట్ వన్ సింగిల్ ప్రాపర్టీ. మీరు హైడ్రా తీసుకొచ్చి మూసీ మొత్తం ప్రక్షాళన చేసి రివైవ్ చేస్తాము, లేక్స్ అని చేస్తాము, మూసీని చేస్తాము అని అన్నారు. మీ ప్రణాళిక అక్కడి నుంచి ఎందరినో మూసీ పక్కన ఎన్క్రోచ్ అయ్యి ఇల్లు కట్టుకున్న పేదలు లక్షల మంది ఉంటారు. వాళ్ళ కోసం నువ్వు చేసింది ఏంది? ఎక్కడికి పోతారు వాళ్ళు? నువ్వేమైనా చేసినావా? నీకు బ్లూ ప్రింట్ ఉందా? అందుకనే చెప్తున్నా, ఇప్పుడు ఈ హైడ్రా పంపటం, కొన్ని ప్రాపర్టీలు కూలొట్టడం, అందరినీ భయపెట్టియటము, బిల్డర్ల దగ్గర పైసలు తీసుకోవటం. అక్కడ సాబర్మతి అనే నదిని రివైవ్ అయింది అహ్మదాబాద్లో. అది రివైవ్ కాకంటే ముందు హైడ్రా లాంటి ఒక యాక్టివిటీని చేసే ముందు 1000 అపార్ట్మెంట్లు కట్టిండ్రు అహ్మదాబాద్ నడి ఒడ్డులో. వీళ్ళందరినీ షిఫ్ట్ చేసిండ్రు. షిఫ్ట్ చేసి నది ప్రక్షాళన అయింది. ఇవాళ ఇట్స్ వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ టూరిజం డెస్టినేషన్స్ అహ్మదాబాద్ సిటీ మధ్యలో. దట్ ఈజ్ ఒక బ్లూ ప్రింట్ ఉండాలి, ఒక ప్రణాళిక ఉండాలి. ఇక్కడ ఏముందండి? హైడ్రా అంటున్నాడు, జేసీబీ అంటున్నాడు, వారానికి 1-2 గులగొడుతున్నారు. అసలు ఏం చేయదలుచుకున్నావు? ఎప్పుడు చేయదలుచుకున్నావు? వాళ్ళందరినీ ఎక్కడ పంపదలుచుకున్నావు? కానీ చాలా ఇల్లీగల్ ప్రాపర్టీస్ని కాపాడుతున్నారు, కబ్జాల నుంచి కొన్ని 100 కోట్ల ఆస్తి కాపాడినామని చెప్పి వాళ్ళు సర్వే నెంబర్స్ చూపిస్తున్నారు. మీకు నమ్మకం లేదా? సార్, కబ్జాలు పెట్టింది అక్కడ కూడా కబ్జాలు పెట్టింది ఇల్లీగల్గానే. సాబర్మతి నడి ఒడ్డున కబ్జాలు పెడితే అది ఇల్లీగలే అది. కానీ వాళ్ళు భారతీయులు, గరీబోళ్ళు, వాళ్ళకి ఇల్లు కట్టు, నువ్వు పెట్టుకున్నావు ఇందిరమ్మ ఇల్లు అంటావు, రాజీవ్ గృహకల్ప అంటావు, ఇంకేదో అంటావు. నీకైనా ప్రణాళిక ఉందా? గరీబోళ్ళ కోసమే కదా చేసేది కదా ఈ స్కీమ్లన్నీ. వాళ్ళకి రేవంత్ ఫ్రెండ్స్ కోసం కాదు కదా. ఇండియా పాకిస్తాన్ తాజా అప్డేట్స్ కోసం డౌన్లోడ్ చేసుకోండి RTV లైవ్ యాప్.